వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హమాలోని కీలక నగరాన్ని స్వాధీనం చేసుకున్న సీరియస్ తిరుగుబాటుదారులు. నాడు బాబ్రీ కూల్చివేత, నేడు సంబల్ సహా అజ్మీర్ దర్గాపై వివాదాలు రేపుతున్న మతతత్వ శక్తులు. ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్న రైతులు, భద్రతను కట్టుదిట్టం చేసిన ప్రభుత్వం. శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ జిల్లాలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. తెలంగాణకు 2 పత్తి పరిశోధన ప్రాజెక్టులను మంజూరు చేసిన హైకోర్టు. నిలిచిపోయిన హైదరాబాద్లోని చారిత్రాత్మక సర్దార్ మహల్ పునరుద్ధరణ పనులు. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దేశ వాణిజ్య కేంద్రమైన అలెప్పోను స్వాధీనం చేసుకున్న కొన్ని రోజులకే తిరుగుబాటుదారులు సెంట్రల్ సిరియా నగరమైన హమాను స్వాధీనం చేసుకున్నారు. ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ తహరీర్ ఆల్-షామ్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు ప్రభుత్వ సేనలతో పోరాడి ఎట్టకేలకు విజయం సాధించినట్లు బ్రిటన్ ఆధారిత వార్ మానిటర్ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. ఈ విషయాన్ని తిరుగుబాటుదారులు తమ టెలిగ్రామ్ ఛానల్ సందేశంలో హమా నగరం పూర్తిగా విముక్తి అయినట్లు ప్రకటించారు. సిరియాలో 4వ అతిపెద్ద నగరంలో ప్రవేశించాక తిరుగుబాటు యోధులు నేలను ముద్దాడారు. వేడుకగా కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా అనేక మంది స్థానికులు తిరుగుబాటు యోధులకు స్వాగతం పలికారు. కొంతమంది నివాసితులు సిటీ హాల్ ముఖభాగంలో ఉన్న అసద్ పోస్టర్కు నిప్పట్టించారు. డమస్కస్లోని అసద్ అధికార పీఠం మధ్యపు వ్యూహాత్మకంగా ఉన్న నగరంపై నియంత్రణ కోల్పోయినట్లు సైన్యం అంగీకరించింది. సైన్యం ఉపసంహరణ తాత్కాలిక వ్యూహాత్మక చర్య అని రక్షణ మంత్రి అలీ అబ్బాస్ నొక్కి చెప్పారు. మా బలగాలు ఇప్పటికీ సమీపంలోనే ఉన్నాయి అని అధికారిక సనా వార్తా సంస్థ నిర్వహించిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సెంచరీ ఇంటర్నేషనల్ థింక్ ట్యాంక్ సహచరుడు అరుణ్ ల్యాండ్ మాట్లాడుతూ హమా నగరాన్ని కోల్పోవడం సిరియన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బని వ్యాఖ్యానించారు. మరోవంక హయత్ తహరీర్ ఆల్-షామ్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు ఇప్పుడు దక్షిణ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరియాలో 3వ అతిపెద్ద నగరమైన హోమ్స్ వైపుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుందని, దీంతో అక్కడ చాలామంది స్థానికులు ఆ నగరాన్ని వీడుతున్నారని సోషల్ మీడియాలో చిత్రాలు చూపించాయి. సిరియాలో మెడిటరేనియన్ తీరం వెంబడి ఉన్న ప్రాంతాల వైపు 10,000 మంది వెళ్తున్నారని, ఇక్కడ షియా ఇస్లాం శాఖకు చెందిన అలవైట్లు మెజార్టీగా ఉన్నారని ఆయన చెప్పారు. హమాలో జరిగినది హోమ్స్లో పునరావృతమవుతుందని మేము భయపడుతున్నామని ఒక పౌర సేవకుడు చెప్పారు. నేడు డిసెంబర్ 6 బ్లాక్ డే. 1992 ఇదే రోజున విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంస్థల కర్ర సేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అదొక చీకటి రోజు. ఆ దురంతాన్ని ప్రజల దృష్టి నుండి తొలగించడానిక అన్నట్లు ఇప్పుడు అనేక బ్లాక్ ఫ్రైడేలు పుట్టుకొస్తున్నాయి. తను రాజకీయంగా ఎదగడానికి నాడు బాబ్రీ మసీదును కేంద్రకంగా చేసుకుని బీజేపీ విద్వేష ప్రచారం చేసింది. మసీదును కూల్చింది. ఆ హింసాకాండను సోపానంగా చేసుకుని అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకుంది. తాజా లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీకి ఎదురుగాలి వీచింది. దాంతో రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలవడానికి ఆ పార్టీ మళ్లీ మత విద్వేషపూరిత వాతావరణం సృష్టించడానికి పూనుకుంది. ఆ ప్రయత్నంలో భాగంగా సంబల్ పట్టణంలోని మసీదుపై వివాదం లేవనెత్తింది. మొఘల్ పాలనలో 16వ శతాబ్దిలో సంబల్ పట్టణంలోని కల్కి భగవాన్ గుడిని తొలగించి మసీదును కట్టారంటూ కొందరు స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. ఆ మసీదును సర్వే చేయాల్సిందిగా కోర్టు ఒక అడ్వకేట్ను కమిషనర్గా నియమించింది. ఆ అడ్వకేట్ నవంబర్ 19న మొదటిసారి సర్వే కోసం అక్కడికి వెళ్లారు. రెండవసారి నవంబర్ 24 అక్కడికి వెళ్ళినప్పుడు ముస్లింలు అభ్యంతరం చెప్పారు. ఆ సందర్భంగా జరిగిన గొడవ పోలీసులు కాల్పుల వరకు వెళ్ళింది. కాల్పుల్లో 4 ముస్లింలు చనిపోయారు, 19 మంది గాయపడ్డారు. అయినా ఇవేం పట్టని ప్రభుత్వాలు వరుసగా ఆర్కియాలజికల్ సర్వే అంటూ వరుస వివాదాలకు ఆజ్యం పోస్తుంది. తాజాగా నవంబర్ 28న రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాను దేవాలయంగా ప్రకటించాలని కోరుతూ చేసిన అభ్యర్థనపై అజ్మీర్లోని స్థానిక కోర్టు దర్గా కమిటీ కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
భారత పురావస్తు శాఖకు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో మధురాలోని ఔరంగజేబ్ కాలం నాటి షహీ ఈద్గా మసీదును తొలగించమని కోరుతూ హిందూ పక్షం అనేక కేసులు దాఖలు చేసింది. దీనిపై కోర్టు సర్వేకు ఆదేశించాక ఏఐఎస్ఐ నెంబర్ 1920 గెజిట్ నుండి ఒక సారాంశాన్ని బహిర్గతం చేసింది. అది ఒకప్పుడు కేశవదేవ్ ఆలయం కత్రాక్ మట్టిదిబ్బ భాగాలపై ఉందని పేర్కొంది. ఇక వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాశీ విశ్వనాథ ఆలయ అవశేషాలపై నిర్మించారని వివాదాలు రేపారు. దీనికి సంబంధించి కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వివిధ కోర్టులు వివాదాన్ని పరిష్కరించడానికి ఏఎస్ఐ ద్వారా సర్వేలను ఆదేశించాయి. ఇలా మతత్వ శక్తులు తమ స్వార్థం కోసం మసీదులపై గొడవలు చేస్తూ ముస్లింలను ఇబ్బందులు పెడుతున్నాయి. అసలు విశ్వ మానవ సౌభ్రాతృత్వ విలువలు మతతత్వ శక్తులకు గిట్టవు. వారి సంకుచిత దృష్టితోనే బాబ్రీ మసీదును వివాదగ్రస్తం చేసి 1992 డిసెంబర్ 6న కూల్చివేసింది. ఇప్పుడు సంబల్ మసీదును వివాదాస్పదం చేసి రక్తం పారించింది. రేపు జ్ఞానవాపి మసీదు వివాదాన్ని ముందుకు తోస్తుంది. ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని ఆ కలుషిత వాతావరణంలో అధికారిక పీఠాలను అధిష్ఠించడమే వారి లక్ష్యమని ప్రజాస్వామ్యవాదులు వాపోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా చలో ఢిల్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు శంభు కనౌరి సరిహద్దుల నుంచి రైతులు తమ మార్చును ప్రారంభించారు. ఈ మేరకు ఇప్పటికే వేలాది మంది అన్నదాతలు సరిహద్దులకు చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సరిహద్దుల్లో పోలీసులను భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు శంభు సరిహద్దుకు 2 వైపుల భద్రతను మరింత పటిష్టం చేశాయి. 5 అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించే 163 సెక్షన్ను అమలు చేస్తున్నారు. కేంద్ర పారామిలిటరీ బలగాలను ఇప్పటికే మోహరించారు. గురువారం హర్యానా పోలీసులు పంజాబ్ వైపు సరిహద్దుల్లో అదనంగా 3 అంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా, హర్యానాకు చెందిన అనేక సంఘాలు, కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా రైతులకు మద్దతు ప్రకటించాయి. పంజాబ్ జిల్లాలైన తరన్, అమృత్సర్, ఫిరోజ్పూర్, బఠిండా, సంగ్రూర్, పాటియాలా అలాగే హర్యానా జిల్లాల నుండి వచ్చిన రైతులతో శంభు సరిహద్దు వద్ద నిరసన కొనసాగుతుంది. రైతుల సమస్యల పరిష్కారానికి చర్చలు ఏకైక మార్గమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చలు జరపాలని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ గురువారం వ్యాఖ్యానించారు. కాగా శంభు సరిహద్దుల్లో విలేకరుల సమావేశంలో రైతు నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ మాట్లాడుతూ రైతులు ఢిల్లీ వైపు వెళ్తారని అన్నారు. తమ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుంటే అది రైతుల నైతిక విజయం అని ఆయన అన్నారు. రైతులు ట్రాక్టర్, ట్రాలీలు తీసుకురాకుంటే అభ్యంతరం ఉండదని కేంద్రం చెప్తూనే ఉంది. కాబట్టి కాలినడకన ఢిల్లీకి వెళ్తే రైతులను అడ్డుకోవడం సబబు కాదు అన్నారు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్లోని శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే ఆ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, మహిళా స్వయం సహాయక సంఘాలను అధికారులుగా తీర్చిదిద్దామని అన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టులతో ఆడబిడ్డలు అదానీ, అంబానీలతో పోటీపడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్దిష్ట కార్యక్రమంతో ముందుకు వెళ్తుందన్నారు. ఇది నెరవేరాలంటే స్వయం సహాయక సభ్యుల సంఖ్య 65 లక్షల నుంచి 1 కోటి మందికి చేరాలి. 1 కోటి మందిని ధనవంతులుగా చేసే బాధ్యత మాది. 6 గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఈ ఏడాది ఆడబిడ్డల తరఫున 4,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించాం. ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని వారి సాధికారతకు మేము ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం అన్నారు. మీలో ఉన్న శక్తిని, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటడానికే హైటెక్ సిటీలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. తద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. డిసెంబర్ 9 సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో విరివిగా పాల్గొనాలని ఎస్హెచ్జి మహిళలకు సీఎం విజ్ఞప్తి చేశారు. 1,00,000 మంది మహిళలను సమీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ఇతర నాయకులు, అధికారులు హాజరయ్యారు. మెదక్లోని ఆందోళన మండలంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శంకుస్థాపన చేశారు. 50 పడకల మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్, నర్సింగ్ కాలేజ్, నర్సింగ్ విద్యార్థుల కోసం హాస్టల్ భవనాలకు కూడా ఆరోగ్య మంత్రి శంకుస్థాపన చేశారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. జిల్లా స్థాయి ఆసుపత్రులతో సమానంగా ఆందోళన ఆసుపత్రి నిర్మిస్తామని, ఏడాదిలో సేవలు ప్రారంభిస్తామని ఆరోగ్య మంత్రి తెలిపారు. మెదక్లోని ఆసుపత్రిలో అన్ని రకాల స్పెషాలిటీ సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఎంసీహెచ్కు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత గర్భిణీలు ప్రసవాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారు దూరంగా ఉన్న
సంగారెడ్డిలో ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం రాదని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఎంసీహెచ్ ద్వారా మహిళలు, పిల్లలకు అన్ని రకాల వైద్యం అందిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి నూతన నర్సింగ్ కళాశాల హాస్టల్ భవనాన్ని వినియోగంలోకి తెస్తామన్నారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలల్లో 60 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు చదువుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఆందోళన నియోజకవర్గానికి 600 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి దామోదర్ రాజనరసింహ హామీ ఇచ్చారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ పత్తి పరిశోధనపై 2 ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టులను తెలంగాణకు మంజూరు చేసింది. వీటిలో ఒక పరిశోధన కేంద్రాన్ని వరంగల్లో, మరో దానిని ఆదిలాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సమన్వయ పరిశోధన కేంద్రాలను తెలంగాణ కోల్పోయింది. ఈ మేరకు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య, ఐకార్ డైరెక్టర్ జనరల్ హిమాన్షు పాఠక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టిపి శర్మను కలుసుకుని పత్తి పరిశోధన కేంద్రాల మంజూరు, బడ్జెట్ విడుదల, సిబ్బందిని నియమించాల్సిన అవసరాన్ని వారికి వివరించారు. వైస్ ఛాన్సలర్ విజ్ఞప్తి మేరకు ఐకార్ తాజాగా వైస్ ఛాన్సలర్కు లేఖ రాసింది. ఈ సందర్భంగా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ 2 ఏఐసిఆర్పిలో పత్తి పరిశోధన చేపడతామని, దీంతో తెలంగాణ పత్తి రైతులకు మేలు జరుగుతుందన్నారు. హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని సర్దార్ మహల్ పునరుద్ధరణ పనులు నిలిచిపోయాయి. గత నెలలో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంలో జాప్యం కారణంగా రిస్టోరేషన్ పనులు ఆగిపోయినట్లు తెలుస్తుంది. విశ్వనగరం హైదరాబాద్ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆది నుంచి ఎదురుదెబ్బలను ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పటికే 2 నెలలకు పైగా పనులు నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ మహల్ను పెద్ద ఎత్తున పునరుద్ధరణ చేపట్టేందుకు సిద్ధమైంది. పర్యాటకులను ఆకర్షించేందుకు గాను ప్రస్తుతం ఉన్న నిర్మాణానికి ఒక ఆర్ట్ స్టూడియో, ఒక సాంస్కృతిక కేంద్రము, ఒక కేఫ్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఈ అంగులు చార్మినార్ చుట్టూ ఉన్న వారసత్వ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించారు. కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ పునరుద్ధరణను పర్యవేక్షిస్తుంది. అయితే ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ప్రాజెక్టును అప్పగించారు. 30 కోట్లతో అంచనాతో చేపట్టిన సర్దార్ మహల్ పునరుద్ధరణ ప్రాజెక్టు హైదరాబాద్ పాత బస్తీలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారుతుందని అప్పట్లో అంచనా వేశారు. అయితే ఇటీవల సర్దార్ మహల్ను సందర్శించినప్పుడు పునరుద్ధరణ పనులు ఆగిపోయినట్లు గుర్తించారు. కార్మికులు ఎవరు లేకపోవడం, నిర్మాణ కార్యకలాపాలు జరగకపోవడంతో సైటు నిర్మానుష్యంగా కనిపిస్తుంది. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయారని అధికారులు వెల్లడించారు. 1900లో 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ చేత నిర్మితమైన హైదరాబాద్ సర్దార్ మహల్ సర్దార్ బేగంకు బహుమతిగా యూరోపియన్ శైలిలో నిర్మించారు. అయితే ఈ కట్టడం ఆమె అంచనాలను అందుకోలేకపోయినందున సర్దార్ బేగం ఎప్పుడూ ప్యాలెస్లోకి ప్రవేశించలేదు. అయినప్పటికీ ప్యాలెస్ ఆమె పేరుతోనే ప్రాచుర్యం పొందింది. తర్వాత ఈ భవనాన్ని హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. 1965లో ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ భవనాన్ని స్వాధీనం చేసుకుంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి.